ఓం నమో వెంకటేశయ్య. తిరుపతిలో మే 31వ తారీఖు అఖిల భారత బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక 32వ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కడపలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వే కోడ్ కూడా మరి ప్రచారంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కడప బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహిస్తున్న కార్యక్రమంలో రావటం జరిగింది. ముఖ్యంగా రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బ్రాహ్మణ కుటుంబాలకు కూడా వినోదం చేస్తున్నాము. 31వ తారీఖు తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో 32వ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయంతో పాటు 14వ సంవత్సరం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని ఆయుష్ హోమం, గణత హోమం నిర్వహించి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే బ్రాహ్మణ వధువులందరూ కూడా ఈ నెక్స్ట్ మంత్ అంటే 15/5/2026వ తారీఖు దాకా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ రిజిస్టర్ చేసుకున్న అన్నీ కూడా పుస్తక రూపంలో 31వ తారీఖు సాయంత్రం 5 గంటలకు వివాహ పరిచయకు అయినంత తదనంతరం సుమారు 1500 అబ్బాయిల అమ్మాయిల లిస్టు ఉచితంగా ఇస్తాం. అలాగే 31వ తారీఖు ఉదయం 4:30 కాడ నుంచి 8 గంటల దాకా షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్రచంద్ర దర్శి కార్యక్రమాలకి ఆయుష్ హోమం, గణత హోమం నిర్వహించి వస్త్రాల బహుకరణ అయిన తర్వాత బంగారపు తాళిబొట్టు కూడా దాతల యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. దాని తదనంతరం ఉదయం 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా వివాహ పరిచయం నిర్వహిస్తాం. ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఆ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే తర్వాత జూన్ నుంచి అందరికి కూడా పుస్తక రూపంలో ప్రింట్ చేసి అందరికీ అందజేస్తాం. కాబట్టి ముఖ్యంగా రాయలసీమలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీన్ని ఉపయోగించాల్సిస్తున్నాం. అలాగే బ్రాహ్మణుల్లో ఎవరైనా సరే పురోహితులు కనుక అమ్మాయిని ఇచ్చేటైతే ఆ పురోహితులకు కూడా ఎవరైతే అమ్మాయిని ఇస్తారో ఆ అమ్మాయికి ఉచితంగా వివాహం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని మరి బ్రాహ్మణ ఇతరులు కూడా బ్రాహ్మణ బంధువుల్లో ఎవరైతే మీకు స్నేహితులు ఉన్నారో వారందరికీ కూడా విస్తృతంగా పరిచయం చేసి ఈ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అంటే ఇది యాక్చువల్గా FOBMIS అఖిల భారత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రాల సమైక్య ద్వారా ఇది రాష్ట్రమే కాదు ఆంధ్ర, కర్ణాటక, తమిళ రాష్ట్రాల్లో కలిపి ఇప్పటిదాకా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 172,000 మందికి వివాహాలు కుదిర్చామని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాం. వడ్లమాని సూర్యప్రకాష్ గారి ద్వారా ఇది నిర్వహించడం జరిగింది. కాబట్టి నా పేరు చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు, FOBMIS అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నాం. అలాగే భాగవతుల జయలక్ష్మి గారు FOBMIS మరి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఏ సుబ్బారావు గారు వీరు వచ్చేసి ఆల్రెడీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కడప జిల్లాలో వారికి, రాయలసీమ వారికి వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే షష్ఠి పూర్తి కార్యక్రమం చేస్తున్నారో వారందరూ ఈ నెలాఖరులోపు మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. కేవలం వచ్చేవాళ్ళు కనుక 30వ తారీఖే రావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామందికి నాట్ ఓన్లీ బ్రాహ్మిన్సే కాదు అన్ని కులాల్లో కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయనే ఉద్దేశంతో మరి బ్రాహ్మణ పెద్దలు మరి వేద పండితుల యొక్క సలహాతో తీసుకుని మరి 30వ తారీఖు సాయంత్రం శివపార్వతి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నాం. త్వరగా పెళ్ళిళ్ళు కావాలంటే శివపార్వతి కళ్యాణం చేస్తే మంచిదనే ఉద్దేశంతో 31వ తారీఖు ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ తిరుపతిలో బస్టాండ్ ఎదుర్కొన్నా ఉంది. దానిలో సాయంత్రం 5 గంటల నుంచి 30వ తారీఖు 5 గంటల కాడి నుంచి దాని సాయంత్రం రాత్రి 6 దాకా నిర్వహిస్తాం. అందరికి కూడా భోజనాలు ఉచితంగా ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగపరచుకోగలుగుతున్నాం. దీనికి మరి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారు, అలాగే తిరుపతిలో ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మరి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం గురించి వివరిస్తున్నాం. అవకాశం ఇచ్చిన కడప జిల్లా బ్రాహ్మణ సంఘాలకి, బ్రాహ్మణ సమ్మేళనకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఓం నమో వెంకటేశయ్య. సార్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి రిజిస్టర్ చేసుకున్న 9440271114 కానీ లేదా అంటే crksheshgaru@gmail.com కానీ అలాగే భాగవతుల జయలక్ష్మి గారు 9985532447 ఏ సుబ్బారావు గారు 7013042281. దీనికి మీరు
షష్ఠి పూర్తి కార్యక్రమం అయితే ఈ నెలాఖరు 30వ తారీఖుకి చేసుకోవాలి. వివాహాలకైతే మనకు నెక్స్ట్ మంత్ అంటే 15/5/2026 లోపు చేసుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి ఒక్కసారి ఎలక్ట్రిక్ మీడియా, ఫ్రంట్ మీడియా ద్వారా మరి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఇట్లు మీ సదా సేవల బ్రాహ్మణ సేవల సిఆర్కే శేషగిరిరావు, తిరుపతి.